హాయ్ హలో అందరికీ నమస్కారం. మన టీవీ 5 ప్రేక్షకులకి మీ లావణ్య శుభాభి వందనాలు. తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ వారు మే 24, 25, 26 తేదీలలో టీటీఏ మెగా కన్వెన్షన్ ని సియాటిల్‌లోని సియాటిల్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారండి. తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అనే నినాదంతో గత 8 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాల్ని అందిస్తున్న సంస్థ టీటీఏ. మరి నార్త్ అమెరికాలోని మొట్టమొదటి నేషనల్ తెలంగాణ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌గా కూడా చెప్పుకోబడుతుంది. తెలంగాణ సంస్కృతి, భాష, సాంప్రదాయాన్ని ఇక్కడ అమెరికాలో ఉన్న మన తెలుగు వారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాల్ని అందిస్తున్న ఘనత మరి టీటీఏదే అండి. మరి అలాంటి టీటీఏ వారి మెగా కన్వెన్షన్ అంటే మాటలా చెప్పండి? మరి వాళ్ళ టీటీఏలోని ఎన్నో పోటీలు పెట్టడమే కాకుండా, ఆ పోటీల గురించి మనతో పంచుకోవడానికి వాళ్ళ ఉమెన్స్ చైర్ కోఆర్డినేటర్ అండ్ అలాగే టీటీఏ న్యూ జెర్సీ చాప్టర్ హోస్ట్ చేసిన దీప్తి మిర్యాల గారు ఇవాళ మనతో ఉన్నారు. ఆవిడ ఈ కన్వెన్షన్‌లో ఒక పాజెంట్‌కి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌కి షీ ఈస్ వర్కింగ్ యాస్ ద చైర్ అండ్ ద కమిటీ మెంబర్. ఆవిడ షీ ఈస్ బ్యాక్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్ అండ్ అలాగే ఇప్పుడు ప్రెజెంట్ చార్లెట్‌లో ఉంటున్నారు. ఆవిడ షీ ఈస్ మదర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎన్నో రోల్స్‌ని ప్లే చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా ఆవిడ జర్నీని లీడ్ చేస్తూ, ఇప్పుడు ఇవాళ మనతో టీటీఏ గురించి ఎన్నో విషయాలు పంచుకోవడానికి ఇక్కడికొచ్చేసారు. సో, లెట్స్ వెల్కమ్ దీప్తి గారు. హలో దీప్తి గారు. నమస్కారం అండి. హాయ్ లావణ్య, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ గ్రేట్ ఇంట్రొడక్షన్. యాక్చువల్ గా నేను అంత అచీవ్ చేసానో లేదో కానీ నువ్వు మాత్రం చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ లావణ్య. ఎస్, టీటీఏ ఇస్ ద ఫస్ట్ నేషనల్ ఆర్గనైజేషన్ తెలంగాణ నుంచి. 2015 లో మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయింది ఈ ఆర్గనైజేషన్, అప్పటి నుంచి టీటీఏ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ వచ్చింది. సో అండ్ ఇప్పుడు మనం కన్వెన్షన్ చేసుకోబోతున్నాము ఫ్రమ్ May 24 to 26 ఇన్ సియాటెల్. సో దానికోసమే నేను షార్ట్ ఫిల్మ్ కమిటీ చైర్ గా ఉన్నాను ఇప్పుడు. అండ్ ఆల్సో మేము రీల్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీటప్ కాంటెస్ట్ కూడా చేస్తున్నాము. సో, చాలా వింటున్నాం దీప్తి గారు. అండ్ ఐయామ్ ష్యూర్ మీరు చాలా బిజీగా కూడా ఉన్నారు. బట్ మా ప్రేక్షకులు కూడా అసలు ఏం జరుగుతోంది అసలు టీటీఏలో అని తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. సో, మీరిప్పుడు మీ రోల్ గురించి ఇంకొంచెం డీటెయిల్‌గా మా ప్రేక్షకులకు చెప్పగలరా? అంటే ఆహ్, ఒక చైర్ పర్సన్‌గా మీరు ఉన్నారు అంటే అసలు మీ బాధ్యతలు ఎలా ఉంటాయి అనేది మా ఆడియన్స్‌కి చెప్తారా? యా, వీఆర్ సో బిజీ అండి. ఇంకా కన్వెన్షన్ 17 డేస్ మాత్రమే ఉంది. కన్వెన్షన్ అంటే ఒక 10 పెళ్లిళ్ళు చేసినంత ఎఫర్ట్ ఎంత ఉంటుందో ఒక కన్వెన్షన్ చేస్తే అంత ఎఫర్ట్ ఉంటుంది. సో అన్ని కమిటీస్ నుంచి అప్డేట్స్ తీసుకోవడం కానీ, అండ్ మా కమిటీకి వచ్చేసరికి ఎవ్రీ వీక్ ఒక బై వీక్లీ కాల్ ఉంటుంది. ఆ కాల్లో మేము అప్డేట్స్ ఇవ్వాలి. మాకు బడ్జెట్ అప్రూవల్ మేము చేపించుకోవాలి అండ్ మేము స్పాన్సర్స్ ని వెతుక్కోవాలి. సో ఇట్స్ అ క్వైట్ బిగ్ థింగ్ అండి. చైర్ పొజిషన్ అనేది మామూలు విషయం కానే కాదు. అది మా టీమ్ తో కోఆర్డినేషన్ ఉంటుంది, మా మీటింగ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఏం చేద్దామని చెప్పి స్కెడ్యూల్ రాసుకోవాలి. మేము రాసుకొని మేము మా టీమ్ తో కోఆర్డినేట్ చేసి, బికాస్ మేము అన్ని చాప్టర్స్ లో డివైడ్ అయి ఉన్నాం కదా. ఫిల్లీ చాప్టర్, న్యూ జెర్సీ, న్యూయార్క్. సో అక్కడ నుంచి కూడా మా టీం మెంబర్స్ ఉన్నారు. మేమందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎవరికి ఏ యాక్టివిటీ అన్ని డెలిగేట్ చేసుకున్నాం అనమాట. వర్క్ ఎవరేం చేస్తారో ఎవరేంటి అని డెలిగేట్ చేసుకొని, బికాస్ మేము సెలబ్రిటీస్ తోని మీటప్ చేస్తున్నాం కదా. అక్కడ ఏంటంటే సెలబ్రిటీస్ కి బౌన్సర్స్ ని అరేంజ్ చేయాలి అండ్ మేము సెలబ్రిటీస్ తో కోఆర్డినేషన్ కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈవెన్ ప్రేక్షకులు కూడా సెల్ఫీస్ తీసుకోవడానికి ముందుకు వస్తారు కదా. సో ఇవన్నీ అరేంజ్మెంట్స్ కూడా చాలా ప్రక్షాళనంగా మంచిగా అన్ని టైం టు టైం పెట్టుకొని చేస్తున్నామండి. సో, మీ మీద చాలా పెద్ద బాధ్యతే ఉందని చెప్పాలి అలా అయితే. యా. సో వండర్ఫుల్ అండి. ఐఎమ్ ష్యూర్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ రోల్. బట్ ఐ నో యు ఆర్ ఎ మదర్. మనం మల్టీ టాస్కింగ్స్ చాలా బాగా చేస్తాం కాబట్టి ఒక ఉమెన్ గా ఐఎమ్ ష్యూర్ మీరు ఆల్రెడీ ఉమెన్స్ కోఆర్డినేటర్ గా కూడా వర్క్ చేశారు. సో మీకు తెలుసు ఎలా హ్యాండిల్ చేయాలి ఇలాంటి మల్టీ టాస్కింగ్ థింగ్స్ అని. సో ఐఎమ్ ష్యూర్ యూ హ్యాండ్లింగ్ ఇట్ వెరీ వెల్ అండ్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నామండి. యా, డెఫినెట్లీ కన్వెన్షన్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆనందంగా వెళ్ళాలనేది మా కోరిక. ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా మంచిగా కన్వెన్షన్ చేసి అందరినీ హ్యాపీగా ఉంచాలి, తెలుగు ప్రేక్షకులను అందరినీ. అండ్ ఈ కన్వెన్షన్ కి నాట్ ఓన్లీ తెలుగు ప్రేక్షకులు, అందరూ నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ వీళ్ళందరూ కూడా వస్తారు. సో మాకు సియాటల్ క్రౌడ్ ఎట్లా అంటే అందరు మిక్స్డ్ అప్ ఉన్నారు. కొత్తగా మూవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సియాటల్ కి. సో మేము ఎక్స్పెక్టింగ్ ఒక 5,000 పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఫర్ ద కన్వెన్షన్. యా. వండర్ఫుల్ అండి. ఐ థింక్ ఇట్స్ అ వెరీ లార్జ్ క్రౌడ్ రైట్. సో
గుడ్ గుడ్. సో మరి అసలు టీటీఏ కన్వెన్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటండి? అంటే నాకు తెలుసు ఎవ్రీ ఇయర్ మామూలుగా మనం అకేషన్స్ ప్రతి ఈవెంట్స్ నాకు తెలిసి టీటీఏ వాళ్ళు అన్ని స్టేట్స్ చేస్తూ ఉంటారు. తెలంగాణ సంస్కృతి గురించి చెప్తుంటారు. బట్ ఈ ఈ కన్వెన్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? కన్వెన్షన్ ఇది థర్డ్ కన్వెన్షన్ మేము చేస్తున్నాము. ఫస్ట్ కన్వెన్షన్ న్యూ జెర్సీలో జరిగింది అండ్ సెకండ్ జూమ్ కాల్ లో జరిగింది అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వన్. సో తెలుగు పీపుల్ అందరినీ యునైట్ చేయడము, తెలంగాణ కల్చర్ ని ప్రిజర్వ్ చేసి నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేయడము. బికాస్ ఇక్కడ ఉన్న యంగ్ జనరేషన్ కి తెలియదు కదా తెలంగాణ కల్చర్ ఏంటి ఏంటి, ఒగ్గు కథలు కానివ్వండి, సమ్మక్క సారక్క, బతుకమ్మ, ఇవేవి ఇక్కడ ఉన్న పీపుల్ కి తెలియదు కదా. సో మేము దాన్ని నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేసి తెలంగాణ కల్చర్ ని ఇంకా ప్రిజర్వ్ చేసి అండ్ ఆల్సో లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు చాలా మంది నార్త్ ఇండియన్స్ కూడా మన బతుకమ్మ ఆడడం ఇష్టము, అమెరికన్స్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ మేము తర్వాత కూడా తర్వాత తరాలకు కూడా తెలవాలి అని చెప్పేసి మేము ఈ కన్వెన్షన్స్ ఇవన్నీ చేస్తున్నాము. వండర్ఫుల్ అండి. సో నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా నిజంగానే తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన రూట్స్ ఏంటి, వాటికి ఉన్న అనుబంధాలు ఏంటి అనేది నిజంగా ఇక్కడున్న మన పిల్లలకి తెలియజేస్తున్నాం. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద వాలంటీర్స్. కానీ మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని ఇట్స్ లైక్ రీచింగ్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ యూఎస్ఏ. సో దట్స్ రియలీ గుడ్. సో మరి ఇప్పుడు మనం యాక్చువల్ కాంటెస్ట్ లోకి వచ్చేద్దాము. సో మీరు రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ దీనికి మీరు చైర్ గా వ్యవహరిస్తున్నారు. సో దట్స్ వండర్ఫుల్. మరి వీటి గురించి అసలు ఏంటి, అసలు ఒక్కొక్క విభాగం గురించి మా ప్రేక్షకులకి చెప్తారా? ఓ తప్పకుండా లావణ్య. షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ మనం అందరం ఇక్కడ యుఎస్ లో జాబులు చేసుకుంటూ మండే టు ఫ్రైడే చాలా అలసిపోతాము. మనకి చాలా కళలు ఉంటాయి మన పర్సనల్ గా, బట్ అవన్నీ మనము బయట చూపించుకోవాలనుకుంటే మనకు ప్లాట్ఫామ్ ఉండదు. అదే ఇండియాలో ఉంటే ఆడిషన్స్ జరుగుతుంటాయి, ఆడిషన్స్ కి వెళ్తూ ఉంటారు, క్లిప్స్ పంపిస్తారు, ఫోటోస్ పోర్ట్ఫోలియోస్ తీసుకొని వెళ్తూ ఉంటారు. బట్ ఇక్కడ అలాంటి ఆపర్చునిటీ లేదు కాబట్టి మేము టీటీఏ నుంచి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో ఏంటంటే అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్ ఇన్ యుఎస్ అండ్ మాకు ఇండియా నుంచి కూడా రిక్వెస్ట్లు వస్తున్నాయి. సో వాళ్ళు కూడా అలో చేస్తున్నామండి మేము షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పార్టిసిపేట్ చేయడానికి. యా. ఓకే. సో మరి షార్ట్ ఫిల్మ్స్ అంటే ఐ అండర్స్టాండ్ చాలా మందికి అంటే ఫోటోగ్రఫీ ప్యాషన్ ఉంటుంది, యాక్టింగ్ ప్యాషన్ ఉంటుంది. దట్స్ ఓకే. మరి కొత్తగా ఈ రీల్స్ ఏంటి, గోయింగ్ విత్ ద ట్రెండా? యా, ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ ఆ 20 minutes 50 minutes చూసేంత ఓపిక ఎవరికి ఉండట్లేదండి. అందుకే మేము రీల్స్ కాంటెస్ట్ పెట్టాము. రీల్స్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో 30 seconds చూస్తున్నారు అందరూ. సో పీపుల్ ఆర్ లైక్ ఫాస్ట్ గా ఏది స్క్రోల్ చేసి చూస్తున్నారు. సో అందుకే రీల్స్ కాంటెస్ట్ పెట్టాము. ఎంత మంది ఇన్ఫ్లుయెన్సర్స్ యుఎస్ లో కానీ ఇండియాలో కానీ ఎంత ఇన్నోవేటివ్ గా ఉన్నారండి ఒక్కొక్కరు. వాళ్ళ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్. మీరు కూడాను ఎన్నో రీల్స్ చాలా బాగా చేస్తారు అసలు. థ్యాంక్ యూ. కంటెంట్ క్రియేషన్ కి, వాళ్ళ ఐడియాస్ కి, వాళ్ళ ఎఫర్ట్ కి, ఎడిటింగ్ కి ఓవ్యూ చాలా బాగా చేస్తారండి. సో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేద్దామని, న్యూ టాలెంట్ ని ఇంకా టీటీఏకి తీసుకొద్దామని మేము రీల్స్ కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. సో నాలాగా రీల్స్ చేసే వాళ్ళ అందరి తరపు నుంచి కూడా టీటీఏ వాళ్ళకి ధన్యవాదాలండి. ఎందుకంటే ఆ 30 seconds 40 seconds విల్ బూస్టర్ ఎనర్జీ. ఇట్స్ జస్ట్ ఎన్హాన్సింగ్. ఏంటంటే ఏదో చేయలేకపోయాము అనే స్టేజ్ నుంచి ఓకే మేము కూడా చేయగలము అనే స్టేజ్కి వచ్చాము. అండ్ అదేదో ఒక టైం పాస్ లాగా కాకుండా డెఫినెట్ గా ఇప్పుడు మీలాంటి ఆర్గనైజేషన్స్ దాన్ని సపోర్ట్ చేసి మమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ ష్యూర్ చాలా మంది కాంటెస్ట్ చూసాక అరే నేను ఏదో టైం పాస్ కి చేస్తాను అనుకున్నాను కానీ ఇది ఇలా కూడా పనికొస్తుందా అంటే టు గో ఇన్ అ కాంపిటీషన్ షోకేస్ ద టాలెంట్ ఇట్స్ నాట్ సో ఈజీ. సో ఇట్స్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దాట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ యూఎస్ఏ అండ్ అలాంగ్ విత్ ఇండియా అంటున్నారు. సో చాలా టఫ్ కాంపిటీషన్ ఉండుంటుంది మరి. సో ఓ, అసలు మేము ఫస్ట్ యుఎస్ఏ పెట్టుకున్నామండి. యుఎస్ లో చాలా వచ్చిన రీల్స్ అండ్ పీపుల్ ఇన్ ఇండియా వర్ క్రేజీ. మాకు కూడా పెట్టండి కదా, ఇంత మంచి అవార్డ్స్ ఉన్నాయి, మీరు చెప్పే ఐఫోన్ కానీ 1 lakh క్యాష్ ప్రైజ్ ఉందన్నారు, మరి మాకు లేదా అండి అని చెప్పి ఇండియా నుంచి రిక్వెస్ట్ వస్తే వి ఎక్స్టెండెడ్ దట్ టు ఇండియా యాజ్ వెల్. అమ్మో ఈ విషయం నేను అడగలైతే ఇప్పుడు అసలు అవును ఇప్పుడు మేము రీల్స్ పెడితే మాకేంటి, అసలు మేము షార్ట్ ఫిలిమ్స్ చేస్తే మాకేంటి, మాకు ఈ డీటెయిల్స్ కావాలి ఇప్పుడు. ఎందుకంటే నాలాగా చాలా మంది ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఆహా ఇలా వస్తుందా అంటే మేము మాత్రం గట్టిగా ప్రయత్నించమా ఏంటి. సో అసలు ఆ డీటెయిల్స్ చెప్పండి ముందు మా ప్రేక్షకులకి. చాలా ఎక్సైటింగ్ అండ్ బ్రహ్మాండమైన బహుమతులు ఉన్నాయి మన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అండ్ ఆల్సో రీల్స్ కాంటెస్ట్ లో చేసిన వాళ్ళకి. We have cash prizes and also we have camera, iPhone,
ట్రైపాడ్ ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్స్ కూడా ఉన్నాయి, విచ్ దే కెన్ యూజ్ ఇట్ ఫర్ షార్ట్ ఫిల్మ్. వాళ్ళ క్రియేటివిటీ యూజ్ చేయడం కోసము మేము ఇవన్నీ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. బేసికల్లీ కెమెరా ఎక్విప్మెంట్, మంచి కెమెరాస్ అండ్ ఆల్సో ఐఫోన్స్ వాళ్ళకి ఇస్తున్నాం అనమాట, సో దట్ ఇంకా వాళ్ళు బెటర్ గా తీస్తారు వాళ్ళ వీడియోస్ అని. వండర్ఫుల్ అండి. సో మరి చూస్తున్న ప్రేక్షకులందరూ ఆలస్యం చేయకుండా మీ ఎంట్రీస్, ఇంకా టైం ఉందా మేము ఎంట్రీస్ పంపించడానికి, లేదా అయిపోయిందా? యా ఇంకా ఉందండి. May 21st ఇస్ ద డెడ్ లైన్. May 21st లోపల మీరు వీడియోస్ పంపిస్తే మేము అవి రివ్యూ చేసి అండ్ మా జడ్జెస్ ఫైనలైజ్ చేస్తారు. సో ఇందులో ఒక కిటుకుందండి. మీరు @TTAUSA ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ట్యాగ్ చేస్తూ #తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అని చెప్పి ట్యాగ్ చేస్తూ మా ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారిని ట్యాగ్ చేస్తే మీ వీడియో అండ్ ఫస్ట్ 5 seconds మా ఫ్లయర్ పెట్టాలండి. టీటీఏ రీల్స్ కాంటెస్ట్ ఫ్లయర్ పెట్టాలి. రీల్స్ కాంటెస్ట్ ఫ్లయర్ పెట్టి మీరు వీడియోస్ చేయాలండి. అండ్ దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి సావిత్రి టు శ్రీలీల అండ్ ఎన్టీఆర్ టు విజయ్ దేవరకొండ. అంటే మీకు నచ్చిన, మీరు మెచ్చిన మీ ఫేవరెట్ యాక్టర్స్ ది కానీ యాక్ట్రెస్ ది కానీ వీడియో చేసి పంపించవచ్చు. కానీ ఫస్ట్ 5 seconds మాత్రము మన టీటీఏ రీల్స్ కాంటెస్ట్ ఫ్లయర్ పెట్టి దాని తర్వాత మీ వీడియో పెట్టి నేను చెప్పిన ట్యాగులు పెట్టి పోస్ట్ చేయండి. కొలాబరేటర్ గా మా టీటీఏ యూఎస్ఏ యాడ్ చేయండి. అండ్ ఆల్సో సెకండ్ కేటగిరీ వచ్చేసరికి టీటీఏ చేసిన సేవా యాక్టివిటీస్ ఉంటాయి కదా, సేవా డేస్ కానివ్వండి, కమ్యూనిటీ సర్వీసెస్ కానివ్వండి, ఇమిగ్రేషన్ సర్వీసెస్ అండ్ ఆల్సో టీటీఏ కన్వెన్షన్ కి ఎవరైతే ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ గా ఇన్వైట్ చేస్తారో కన్వెన్షన్ కి, వాళ్ళని సెకండ్ రౌండ్ కేటగిరీ కింద వీడియో కన్సిడర్ చేసి మేము ఆ 2 కేటగిరీస్ ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో, ఎవరైతే చెక్ మార్క్ చేస్తారో, దెన్ దే విల్ బి ద విన్నర్స్ అండ్ ద రన్నర్ అప్స్. ఓ వండర్ఫుల్ అండి. సో ఏదో ఏదో చేసాము, ఏదో పోస్ట్ చేసాము అని కాదు. సో దర్స్ అ ప్రాపర్ ప్రొసీజర్ వేర్ యూర్ ట్రైంగ్ టు స్క్రూటనైజ్ పీపుల్, అండ్ ఆ ప్రాసెస్ ని బట్టే నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు. సో ఆడియన్స్ ఇది కూడా చూసుకోండి. సో మేక్ ష్యూర్ యూ హ్యావ్ ద టీటీఏ ఫ్లయర్ ఫర్ ద ఫస్ట్ 5 seconds అండ్ మేక్ ష్యూర్ యూ ట్యాగ్ టీటీఏ USA1 అలాంగ్ విత్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ అండ్ మన ప్రెసిడెంట్ గారు వంశీరెడ్డి గారిని కూడా ట్యాగ్ చేయాలంట. సో ఇవి ఫస్ట్ క్రైటీరియా అండి, మనం ఫస్ట్ లెవెల్ పాస్ అవ్వాలంటే. సో డెఫినెట్ గా ఐఎమ్ షూర్ ది ఆడియన్స్ ఆర్ టేకింగ్ కేర్, అండ్ ఐ థింక్ మీ రూల్స్ కూడా అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయి. సో ఎవ్రీ వన్ విల్ గో త్రూ యాజ్ పర్ ద స్కెడ్యూల్ గైడ్ లైన్స్ దట్ యూ ప్రొవైడెడ్. సో దట్స్ వండర్ఫుల్. సో మరి ఇదే సేమ్ షార్ట్ ఫిల్మ్ కి కూడా వర్తిస్తుందా, లేకపోతే రీల్స్ కి సపరేట్ గా రూల్స్ ఉన్నాయి అండ్ అలాగే షార్ట్ ఫిల్మ్ కి సపరేట్ గా ఉన్నాయా? సో షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కి వచ్చేసరికి రూల్స్ ఏంటంటే, షార్ట్ ఫిలిం దే కెన్ బి ఎనీ జోనర్ లైక్ కామెడీ, హారర్, డ్రామా అండ్ ఆల్సో తెలంగాణ కల్చర్ ని రిప్లికేట్ చేస్తూ తెలంగాణ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తూ ఇప్పుడు ఒగ్గు కథలు, బతుకమ్మ, బోనాలు అలాంటివి ఇంక్లూడ్ చేస్తూ చేసిన వీడియోస్ ని ఫస్ట్ ప్రియారిటీగా తీసుకుంటామండి. ఎందుకంటే తెలంగాణ కల్చర్ ని అందరికి తెలియజేయాలనేది మా మోటో. ఇక్కడున్న సియాటల్ పీపుల్ కి కానివ్వండి, ఇక్కడున్న యూఎస్ వాళ్ళకి కానీ చాలా మందికి కనెక్షన్ పోతది. ఒకవేళ వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఉంటే ఆ కనెక్షన్ మిస్ అవుతారు కదా. సో అది మా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వాళ్ళని దగ్గర చేద్దామని, ఇంకా తెలంగాణకి మనం దగ్గరగానే ఉన్నామని ఆ భావంతో మేము ఇది ఇంట్రడ్యూస్ చేసాము మా షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో. సో మొత్తానికి నేటివిటీని ఎవరైతే దగ్గరగా తీసుకొస్తారో వాళ్ళకి ప్రైజ్ అంటారు షార్ట్ ఫిల్మ్ లో. అవును. సో యా నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది, అంటే మా ప్రేక్షకులకు కూడా సేమ్ డౌట్ ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు అంటున్నారు కదా యుఎస్ కి కాంపిటీషన్ అలాంగ్ విత్ ఇండియా వాళ్ళని కూడా పెడుతున్నామని. బట్ ఇప్పుడు నాలాంటి వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది, ఇండియాలో చాలా ఎక్కువ ఉంటాయి మనకి, ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళు తెలంగాణలోనే ఉంటారు, అక్కడ వాళ్ళకు ఉండే ఆ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. యుఎస్ లో మనకి ఎంతైనా కొంచెం తక్కువే చెప్పాలంటే, ఇక్కడ మనం ప్రమోట్ చేయాలంటే. సో వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ ఉంటుందా, లేకపోతే ఇది సపరేట్ పెడతారా, అమెరికా సపరేట్ ఇండియా సపరేట్ కాంటెస్ట్ లో పెడతారా? అంటే 2 డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయండి. దాంట్లోనే మేము మాకు వచ్చిన సెలక్షన్స్ లోనే ప్రాసెస్ లో మేము చూస్తామండి, బేస్డ్ ఆన్ దేర్ ఎఫర్ట్, వాళ్ళ విజిబిలిటీ కానివ్వండి, మంచి పిక్చర్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, వాళ్ళ క్లారిటీ, యాక్టర్స్ ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ దానికి మార్క్స్ ఉంటాయి. వి ఆల్సో హ్యావ్ జడ్జెస్. సో జడ్జెస్ గా మన తరుణ్ భాస్కర్ గారు ఉన్నారు అండ్ ఆల్సో కొరటాల శివ గారు ఉన్నారు అండ్ ఆల్సో ఇక్కడ నుంచి వరుణ్ గట్టు అని మన లోకల్ డైరెక్టర్ ఉన్నారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా మేము జడ్జెస్ చెప్పిస్తున్నాం. స్క్రూటినీ చాలా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలి, దాని తర్వాత మెయిన్స్ వెళ్ళాలి అన్నట్టు చాలా ప్రాసెస్ ఉందండి. ఓకే. సో అయితే చాలా ఫెయిర్ గానే నడుస్తుంది. సో ఆడియన్స్ డోంట్ వరీ, మనకి అన్ని ఛాన్సెస్ సమానంగా ఉన్నాయని చెప్తున్నారు దీప్తి గారు. సో ఇంక ప్రాబ్లం లేదు. సో మరి ఈ ఇన్ఫ్లుయెన్సర్ మీటప్ గురించి చెప్తారా మా ఆడియన్స్ కి? డెఫినెట్లీ.
ఇప్పుడు అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్ అందరూ ఇప్పుడు మెయిన్ సెలబ్రిటీస్ యాక్చువల్లీ. సో ప్రతి ఒక్కరు ఫోన్ తీసుకుంటున్నారు, వీడియో చేస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 50K ఫాలోవర్స్, 60K ఫాలోవర్స్. మన లావణ్య గారి ఫాలోవర్స్ కూడా ఎక్కువేనండో. యా, ఐ థింక్ మీరు కూడా రండి, మా ఇన్ఫ్లుయెన్సర్స్ మీటప్ కి రండి. చాలా డెఫినెట్లీ తప్పకుండా. యా, మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. మరి బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డ్స్ కూడా ఇస్తున్నాము. ఓకే. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. యుఎస్ లో ఉన్న వాళ్ళు, ఏ కంట్రీ వాళ్ళైనా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యుఎస్ నుంచే వస్తారు మనకి. సో ఇక్కడ ఉన్న అందరు స్టేట్స్ నుంచి పార్టిసిపెంట్స్ ఆర్ ఎలిజిబుల్. దానికి ఏంటంటే ఎవరైతే మా టీటీఏ కన్వెన్షన్ ప్రోమో వీడియోస్ ఎక్కువ లైక్స్ కానీ ప్రమోట్ చేస్తే, ఎక్కువ లైక్స్ వచ్చిన వాళ్ళు, ఎక్కువ షేర్స్ వచ్చిన వాళ్ళు, ఎక్కువ కమెంట్స్ ఉన్న వాళ్ళని మేము బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్ కింద కన్సిడర్ చేస్తున్నాము. ఓకే, వండర్ఫుల్. అండ్ నేను ఇంకొక ఫ్లైయర్ కూడా చూసాను టీటీఏ ఇన్ఫ్లుయెన్సెస్ది. ఎవరైనా అంటే ఇండియా నుంచి కూడా ప్రమోట్ చేస్తే వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ వేసి తీసుకొచ్చి ఇక్కడ కన్వెన్షన్ లో కూడా సత్కరించడం జరుగుతుందంట, నిజమేనా? అవును, ఇది ఎప్పుడు వేరే ఆర్గనైజేషన్ ఎక్కడ జరగంది, ఎక్కడ చేయలేంది. మేము మాత్రము ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నది ఏంటంటే, ఇండియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా వాళ్ళకి రావాలని ఉంటుంది. చాలా మందికి యుఎస్ రావాలని, అది ఒక డ్రీమ్. ఇదే ఒక డ్రీమ్ ల్యాండ్. సో ఈ డ్రీమ్ ల్యాండ్ కి రావాలని అందరికీ కోరికగా ఉంటుంది. కాబట్టి మేము ఆ కోరిక నెరవేర్చడం కోసం ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కాంటెస్ట్ ని ఇంట్రడ్యూస్ చేశాము. సో దాంట్లో ఏంటంటే, మా టీటీఏ తెలుగు మహాసభలు, తెలంగాణ మహాసభల గురించి ఎవరైతే మా టీటీఏ కన్వెన్షన్ ప్రోమోట్స్ వీడియోస్ ని వాళ్ళ ఓన్ గా, వాళ్ళు టీటీఏ కన్వెన్షన్ గురించి ఎవరైతే బాగా చెప్పగలుగుతారో ఆ వీడియోని పోస్ట్ చేసి, దానికైతే ఎక్కువ లైక్స్ 1 మిలియన్ వెళ్ళాలండి. అది ఆ వీడియో 1 మిలియన్ వెళ్తే, యా, దెన్ దే క్యాన్, మేము వాళ్ళకి ఫ్లైట్ టికెట్ స్పాన్సర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఈవెంట్ పాసెస్ ఫ్రీ, వాళ్ళకి అకామిడేషన్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ. వాళ్ళు జస్ట్ ఆ 1 మిలియన్ వెళ్తే గనక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు యుఎస్ రావచ్చు, మా కన్వెన్షన్ అటెండ్ అవ్వచ్చు. వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. నాకు తెలిసి ఇండియాలో ఇన్ఫ్లుయెన్సెస్ ఎలక్షన్ తర్వాత దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సో హౌ కెన్ వి గో టు టీటీఏ కన్వెన్షన్ అని. సో అంతలాగా మీరు హైప్ క్రియేట్ చేశారు. అండ్ ఐఎమ్ షూర్ ఐఎమ్ లిస్నింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే నాకు కూడా కపుల్ ఆఫ్ పీపుల్ రీచ్ అవుట్ అయ్యి, ఏంటి మీ యూఎస్లో ఇది నిజమేనా, ఇది నిజంగానే జరుగుతోందా, మేము పార్టిసిపేట్ చేయొచ్చా అంటే, నేను కూడా చాలా మందికి ఫ్లైయర్స్ షేర్ చేశాను. ఓకే, ఇదిగో ఇది స్కాన్ కోడ్, ట్రై యువర్ సెల్ఫ్, నథింగ్ రాంగ్, యూ కెన్ ఆల్ గెట్ ఇట్ అని. సో ఇట్స్ ఫేర్ డీల్. సో గుడ్ అండి, వండర్ఫుల్. ఎందుకంటే ఎవరికైనా మీరు చెప్పినట్టు ఇట్స్ ల్యాండ్ ఆఫ్ డ్రీమ్. డెఫినెట్ గా మనం అందరూ వచ్చి ఇక్కడ ఒక్కసారినా ఈ అమెరికా గడ్డ మీద అడుగు పెట్టాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏముంటుందని పక్కన పెడితే అందరికీ అదొక డ్రీమ్ లాగా ఉంటుంది, డ్రీమ్ ల్యాండ్ లాగా. సో డెఫినెట్లీ నాకు తెలిసి చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. సో మేము కూడా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తాం ఎవరు వాళ్ళు, ఎవరు అడుగు పెడతారు. ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో యూ హ్యావ్ అవును. మల్టిపుల్ పీపుల్ హూ వి నో. సో దట్స్ రియలీ ఎక్సైటింగ్. సో మరి ఇక్కడ విన్నర్స్ కి ప్రైజెస్ తో పాటు, ఇప్పుడు సపోజ్ షార్ట్ ఫిల్మ్ లో చేశారు, చాలా బాగుంది, వాళ్ళ డైరెక్షన్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఇలా వచ్చిన వాళ్ళ విన్నర్స్ కి ఏమన్నా మీరు అవకాశాలు ఏమన్నా, అంటే ఇక్కడ ఏమైనా జరిగే మూవీస్ లో ఏమైనా అవకాశాలు ఇవ్వడాలు కానీ, లేకపోతే ఇండియాలో ఏమైనా రికమెండ్ చేయడం కానీ, అలాంటివి ఏమైనా చేస్తున్నారా? యా, తప్పకుండా చేస్తున్నాం లావణ్య. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఏంటంటే క్యాష్ ప్రైజ్ వాళ్ళ డజన్ మ్యాటర్. వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అనేది ఒక చిన్న ఒక టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ మాత్రమే. వెబ్ సిరీస్ ఛాన్స్ మేము ఇస్తున్నాము. అండ్ ఆల్సో, యా, వెబ్ సిరీస్ ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ ఉన్నారు కదా, వరుణ్ గట్టు అని, హీస్ ఫ్రమ్ సియాటల్, అండ్ వివేక్ పోతగాని అని, హీస్ ఫ్రమ్ వర్జీనియా. సో వాళ్ళ షార్ట్ ఫిలిమ్స్ లో దే కెన్ యాక్ట్. అండ్ ఆల్సో ఇవే కాకుండా ఆ, మాకు ఇంకా మా జ్యూరీ ప్యానెల్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కొత్త న్యూ ఫేసెస్ కోసము, న్యూ టాలెంట్ కోసం చూస్తున్నారు. వి విల్ కనెక్ట్ దెమ్. ఇందులో విన్నర్స్ గా, రన్నర్ గా వచ్చిన వాళ్ళని వాళ్ళకి కనెక్ట్ చేసి, అండ్ దే కెన్ ఆల్ వర్క్ టుగెదర్. వండర్ఫుల్ అండి. సో ఇట్స్ నాట్ జస్ట్ స్టాపింగ్ హియర్. సో ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా కాకుండా నెక్స్ట్ కొంతమంది సీరియస్ గా చూసే వాళ్ళకి కూడా మీరు ఒక మంచి యూనో అంటే భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటున్నారు. దట్స్ రియలీ వండర్ఫుల్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టీటీఏ ప్రెసిడెంట్ గారు కానీ అందరూ కూడా. చాలా అంటే ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే టాలెంట్ చాలా మందికి ఉంటుంది. దానికి గుర్తింపు తెచ్చుకుని నెక్స్ట్ లెవెల్కి పంపించే వాళ్ళు, ఆ పుష్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో టీటీఏ ఇస్ డూయింగ్ అ వండర్ఫుల్ థింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ దాట్. సో మరి నాకు తెలిసి రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ ఇవి కాకుండా ఇంకా చాలా కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి టీటీఏలో అని విన్నాము. సో మరి వాటి గురించి ఒకసారి మా ప్రేక్షకులకు చెప్తారా? యా, ఇవే మన షార్ట్ ఫిలిమ్స్ రీల్సే కాకుండా ఉమెన్స్ ఫోరం ఉంది, యూత్ ఫోరం ఉంది, స్టార్ట్అప్ ఫోరం ఉంది, మ్యాట్రిమోనీ ఉంది, సిఎక్స్ఓ ఈవెంట్ ఉంది. సో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఉమెన్స్ ఫోరం నుంచి మేము
షీ షీ హీరోస్ అని చెప్పి మేము ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం, అన్సంగ్ హీరోస్ అని. సో దాంట్లో ఏంటంటే వాలంటీర్ వర్క్ చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేస్తాము. అండ్ ఆల్సో సిఎక్స్ఓ ఈవెంట్ లో ఏంటంటే దేశీ సిఇఓస్ అందరూ వస్తున్నారు, పెద్ద పెద్ద సిఇఓస్, మెటాలో వర్క్ చేసే వాళ్ళు, గూగుల్ మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేసే వైస్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ వస్తున్నారు. సో వాళ్ళు దెల్ గివ్ ద టిప్స్, ఒక ఎంటర్ప్రినర్షిప్ ఏంటి, వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దెల్ గివ్ ద టిప్స్. ఒక మినీ షార్క్ ట్యాంక్ లో ఉండబోతుంది అక్కడ. అండ్ ఆల్సో స్టార్ట్అప్ ఫోరం లో ఏంటంటే ఇన్వెస్టర్స్ వస్తారు. అండ్ మనము ఎవరైతే బిజినెస్ ఐడియాస్ ఉన్న పీపుల్ ఉంటారో వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ ఐడియాస్ ని ప్రపోజ్ చేస్తే, ఇక్కడున్న సిఇఓస్ వాళ్ళందరూ వాళ్ళకి నచ్చితే కనుక దే విల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ నడుస్తుంది, ఈక్విటీ అండ్ షేర్స్ గురించి మాట్లాడుకోవచ్చు ఇఫ్ దే లైక్ ద ఐడియా. సో ఇది ఒక మినీ షార్క్ ట్యాంక్ లాగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అందరినీ ఇన్వైట్ చేసి, ఇంకెవ్వరు ఏ ఆర్గనైజేషన్ కూడా చేయలేదండి. దిస్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ డూయింగ్. యా, డెఫినెట్లీ గోన రాక్. అండ్ ఇదేంటంటే చాలా మంది యూఎస్ లో ఉండే వాళ్ళకి ఒక బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. తప్పకుండా రావాలి ఈ బిజినెస్ ఫోరం లో, ఈ స్టార్ట్అప్ ఫోరం లో మీరందరూ కూడా ఇంక్లూడ్ అయి పార్టిసిపేట్ చేయండి. వండర్ఫుల్ అండి. సో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కే కాదు. సో టీటీఏ ఇస్ లైక్ యూనో అన్ని రకాల వర్గాలకి, లైక్ పిల్లలకి, పెద్దలకి, యూనో విమెన్ కి, అండ్ అలాగే ఇలా యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే బయటకు వచ్చి వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని మేబీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ఉన్న వాళ్ళకి దిస్ రియలీ ఎ గ్రేట్ ఐడియా. బికాస్ ఎందుకంటే యంగ్ టాలెంట్ ని చూస్తున్నాం, చాలా మందికి ఏంటంటే ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ లేక కొన్ని కొన్ని ఐడియాస్ అలా సప్రెస్ అయిపోతూ ఉంటాయి. బట్ దిస్ ఇస్ రియలీ అ గ్రేట్ ప్లాట్ఫామ్. అండ్ ఐమ్ డెఫినెట్లీ లెటింగ్ ఆల్ ద ఆడియన్స్ నో దాట్ ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మనకు టాలెంట్ ఎంతున్నా దానికి ప్రాపర్ గా చెయ్యి అందించే వాళ్ళు లేకపోతే ఎంతున్నా వేస్ట్. సో ఇలాంటి మంచి ప్లాట్ఫామ్స్ ని ఉపయోగించుకొని డెఫినెట్ గా మేక్ యూజ్ ఆఫ్ దిస్. అండ్ థ్యాంక్స్ టు టీటీఏ ఫర్ ప్లానింగ్ సంథింగ్ ఇన్నోవేటివ్. దిస్ ఇస్ ఫస్ట్ టైమ్ ఐఎమ్ హియరింగ్ టు. సో రియలీ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద ప్లానింగ్ అండి. సో మరి ఆ, నాకు తెలిసి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనకి ఒక ఇండియా నుంచి వచ్చే సెలబ్రిటీస్ అంటే అదొక కిక్ వస్తుంది. మరి అసలు ఎవరెవరు వస్తున్నారు, ఏంటి ఆ విశేషాలు ఒకసారి మా ఆడియన్స్ తో పంచుకుంటారు? యా, ఇన్ఫ్లుయెన్సర్స్ మీటప్ పెడుతున్నాం కదా, దానికి సెలబ్రిటీస్ మీట్ అండ్ గ్రీట్ ఉండబోతుంది. అండ్ ఆల్సో మన కన్వెన్షన్ కి 3 days కన్వెన్షన్ కి డిఫరెంట్ డిఫరెంట్ సెలబ్రిటీస్ రాబోతున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన డీజే టిల్లు స్క్వేర్ రిలీజ్ అయింది కదా, టిల్లు స్క్వేర్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీస్ కమింగ్ అండి. పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ హిమ్, అబౌట్ హిస్ ఓకే. యాక్ట్. యా. అండ్ యాక్టర్ శ్రీకాంత్ వస్తున్నారు, యాంకర్ సుమ, యాంకర్ రవి, అండ్ ఆల్సో వందే మాత్రం శ్రీనివాస్ గారు. అండ్ వీ హ్యావ్ తమన్ బ్యాండ్ కమింగ్ ఫర్ ద మ్యూజికల్ కాన్సర్ట్. అండ్ వీ హ్యావ్ టీరీ బ్యాండ్, వాళ్ళు కూడా వస్తున్నారు మన కాన్సర్ట్ చేయడం కోసం. సో లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లైన్డ్ అప్. అండ్ ఎట్లా అంటే మీకు అసలు గ్యాప్ ఉండదు, ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్, ఫుల్ ఆన్ హంగామా, ఫుల్ ఆన్ మస్తీ, ఫుల్ ఆన్ రీల్స్, ఎవ్రీథింగ్ బాగుంటుందండి ప్రోగ్రామ్ అయితే. సో వండర్ఫుల్ అండి. సో మొత్తానికి ఒక అదేదో అంటారు చూసారా, ఒక 10 పెళ్లిళ్ళు మీరు చెప్పినట్టు 10 పెళ్లిళ్ళు ఒకే చోట ఒక 3 రోజుల్లో చూసేటట్టున్నాం మేము ఈ సందడంతా చూస్తుంటే. మీరు టైర్డ్ అయిపోతారు మా ప్రోగ్రామ్స్ చూసి, బికాస్ మీకు అన్ని ఈవెంట్స్ కి అటెండ్, ఎట్లా అంటే 21st మేము బ్యాంకెట్ నైట్ చేస్తున్నాము, 24th రోజున ఫ్రైడే రోజు. అండ్ 25th రోజున వచ్చేసి ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్. సో ఏంటంటే మన ఒగ్గు కథలు, ఇట్లా బతుకమ్మ బోనాలతోని, పోతురాజు ఇట్లా డప్పులు కొట్టుకుంటా వచ్చి బ్యాండ్ తోని, అలా మేము ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చి, కన్వెన్షన్ స్టేజ్ మీదకి వచ్చి అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. దెన్ ఇవి బాల్ రూమ్స్ లో జరుగుతాయండి అన్ని ఈవెంట్స్. ఈ ఇప్పుడు చెప్పిన మ్యాట్రిమోనీ కావనండి, షార్ట్ ఫిలిమ్స్, పేజెంట్, బ్యూటీ పేజెంట్ ఉంది, యూత్ కి ఈవెంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో స్టార్ట్అప్ ఫోరం ఈవెంట్స్ ఉన్నాయి. ఇలాంటి ఈవెంట్స్ అన్ని రూమ్స్ లో జరుగుతాయి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతుంది. సాటర్డే ఈవినింగ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది. అండ్ సండే రోజు వచ్చేసరికి మనకి భద్రాచలం శ్రీరాముడి కళ్యాణం ఉంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయండి. ముందు రోజేమో సెమీఫైనల్స్, నెక్స్ట్ డే ఏమో ఫైనల్స్ లాగా పెట్టేసి ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తామండి మేము. ఓకే, వండర్ఫుల్. సో ఉన్న 3 రోజులు పెద్ద పండగే ఉన్న వాళ్ళందరికీ. సో ఏ ఏ ఏ వర్గాలకు కావాల్సిన వాళ్ళు ఆ బాల్ రూమ్స్ లోకి వెళ్ళి, మ్యాట్రిమోనీ కావాలనుకున్న వాళ్ళు, సో పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా వెళ్ళి చక్కగా వెతుక్కోండి. హ్యాపీగా మీ మీ పార్ట్నర్స్ ని, తెలుగు వాళ్ళని మన అమెరికాలో చక్కగా మాట్లాడుకొని చూసుకునే అవకాశాన్ని టీటీఏ వాళ్ళు ఇస్తున్నారు. సో దాట్స్ వండర్ఫుల్. అండ్ అలాగే టీటీఏ ఫోరం అంటున్నారు. సో ఆంటర్ప్రెన్యూర్స్ అందరికీ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్. అండ్ అలాగే టీటీఏ బ్యూటీ పాజెంట్, సో దట్స్ సంథింగ్ దట్ ఉమెన్ ని ఎంకరేజ్ చేయడానికి చేస్తున్న వెరీ ఇన్నోవేటివ్ థాట్.
అండ్ అలాగే మీరు చెప్తున్న ప్రతి కార్యక్రమం కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అండ్ వింటున్న మాకే చాలా ఆ, ఎప్పుడెప్పుడా అని అనిపించేలాగా ఉన్నాయి మీ ప్రోగ్రామ్స్. సో చాలా బాగా డిజైన్ చేస్తున్నారని మాత్రం క్లారిటీ వచ్చేసింది మాకు. సో మరి ఇలాంటి ప్రోగ్రామ్ కి మేము రావాలంటే అసలు మాకు టికెట్లు ఎక్కడ దొరుకుతాయి, మేము ఎక్కడ కొనుక్కోవాలి, వాటి గురించి చెప్పండి అసలు ఫస్ట్. ఓ ఎర్లీ బర్డ్ అయిపోతుంది, ఇంకా ఒక 10 days లో అయిపోతుందండి. ఎర్లీ బర్డ్ తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మా TTA Convention.org వెబ్సైట్ లోకి వెళ్తే మీకు కనిపిస్తాయండి టికెట్స్. సో పర్ పర్సన్ $50 అండి టికెట్. పర్ ఫ్యామిలీ అయితే 4 members అయితే $100. సో బిలో 5 years వాళ్ళకి ఏం టికెట్ లేదండి. అండ్ అబోవ్ 16 years అండ్ అబోవ్ వాళ్ళకి మ్యూజికల్ కాన్సర్ట్స్ అన్నిటికీ ఎలో ఉందండి. అండ్ ఆల్సో వీ హ్యావ్ లైక్ యూత్ క్రూజ్ ఉంది, యూత్ క్రూజ్ ఈవెంట్ ఆన్ ఫ్రైడే రోజు. సో ఆ యూత్ క్రూజ్ కి బిలో 30 ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్. సో ఆ క్రూజ్ ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది. అక్కడ సియాటల్ ఇస్ లైక్ బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట టు వ్యూ. సో అక్కడ యూత్ క్రూజ్ జరగబోతుంది. అండ్ ఆల్సో యూత్ కి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో ఎవ్రీ వన్ కెన్ ఎంజాయ్, ఆల్ ఏజ్ గ్రూప్స్ కెన్ ఎంజాయ్ ద కన్వెన్షన్. సో ఐ బీన్ టు సియాటిల్, ఐ నో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. సో డెఫినెట్ గా నాకు తెలుసు ఆ యూత్ క్రూజ్ అనేది చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతోంది. సో ఐఎమ్ షూర్ ఫన్ యాక్టివిటీస్ కూడా ఉండుంటాయి యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో మరి ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, ఐ నో ఇట్స్ లైక్ 3 days ఈవెంట్, అదొక 3 రోజుల పెళ్లి, మహా యాగం లాగా చేస్తున్నారని అర్థమవుతోంది. సో అప్రాక్సిమేట్ గా ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 5,000 అబో అయితే ఖచ్చితంగా ఉంటారు. ఇట్ మే రీచ్ అప్ టు 7,000 అండి. బికాస్ మేము ఫస్ట్ టైం సియాటల్ లో కన్వెన్షన్ చేస్తున్నాము. వెస్ట్ సైడ్ ఇంకే ఆర్గనైజేషన్స్ కూడా కన్వెన్షన్ చేయలేదు అక్కడ. సో పీపుల్ ఆర్ వెయిటింగ్ అక్కడ మా దగ్గర కన్వెన్షన్ అయితే బాగుండు వద్దామని. కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్, ఇంకా కెనడా నుంచి, వాంకోవర్ నుంచి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎక్కడ కన్వెన్షన్ జరిగితే వెళ్దామని. సో వాళ్ళందరికీ మేము ఆ, వాళ్ళందరి ఒపీనియన్ తీసుకొని మేము అక్కడ ఫస్ట్ టైం మా లీడర్షిప్ కూడా ఒప్పుకుంది సియాటిల్ లో చేయడానికి. బికాస్ ఇంకెవరు కూడా, సియాటిల్ ఇస్ కాస్ట్లీ సిటీ అండి, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పెన్సివ్ ఇన్ సియాటిల్ కదా. సో ఇట్స్ కాస్ట్లీ సిటీ. మేము ఛాలెంజ్ గా తీసుకొని అక్కడ చేస్తున్నాము. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ 6,000 to 7,000 పీపుల్ అండి. అదే ఎట్లా అకామిడేట్ చేద్దాము వాళ్ళని అని మేము వీఆర్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ అండి. వండర్ఫుల్ అండి. ఇట్స్ లార్జర్ క్రౌడ్ అండ్ ఐమ్ షూర్ మీరు ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టపడుతున్నారు మాకు తెలుసు. అంటే మీ సమిష్టి కృషి వల్ల ఈ ఈవెంట్ చాలా చాలా సక్సెస్ఫుల్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాము. సో దీప్తి గారు, మీతో మాట్లాడుతూ ఉంటే టైం దగ్గర పడిపోతుంది. సో మరి వెళ్లే ముందు మా ప్రేక్షకులకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇన్ఫ్లుయెన్సర్స్ కాంటెస్ట్ ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వండి. అండ్ ఆల్సో యూఎస్ లో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఒక గొప్ప అవకాశం ఏంటంటే, మీకు కూడా ఫ్లైట్ టికెట్ స్పాన్సర్ చేస్తాము. ఇఫ్ యూ క్రాస్ 1 million వ్యూస్ అండి, 1 million వ్యూస్ కన్నా ఎక్కువ వస్తే మీరు ఖచ్చితంగా మీకు కూడా స్పాన్సర్ చేస్తాం, అకామిడేషన్ ఇస్తాము. సో తప్పకుండా రండి. అండ్ యూత్ కి అందరికి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్, రీల్స్ కాంటెస్ట్ చాలా ఒక బూస్టప్ అండి. మీరు డైరెక్ట్ గా ఒక వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తుంది. సో ట్రై టు పార్టిసిపేట్ ఇన్ ద షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. సో మీకు సెలబ్రిటీస్ చేతుల మీదుగా అవార్డ్స్ ఇస్తారు. డీజే టిల్లు హీరో తను వస్తారు, నిత్యా శెట్టి హీరోయిన్ వస్తుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ అదర్ సెలబ్రిటీస్ టు, తరుణ్ భాస్కర్ గారు వస్తారు, గీతా భాస్కర్ గారు వస్తారు, ఈషా రెబ్బా వస్తున్నారు. సో వీళ్ళందరి చేతుల మీదుగా మీరు అవార్డ్స్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో రీల్స్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా వీ హ్యావ్ క్యాష్ ప్రైజ్ అవార్డ్స్. అండ్ సెలబ్రిటీస్ మీదుగా, చేతుల మీదుగా మీరు అవార్డ్స్ తీసుకోవచ్చు. సో ఇట్స్ అ క్వైట్ గుడ్ ఆపర్చునిటీ. మీరు కూడా నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయాలి అనే ఒక బూస్టప్ ఇస్తున్నాము మేము. సో తప్పకుండా అందరు పార్టిసిపేట్ చేయండి. అండ్ మంచి బ్రహ్మాండమైన బహుమతులు గెలుచుకోండి. మీరు కూడా సెలబ్రిటీస్ అవ్వండి మా కన్వెన్షన్ ద్వారా. అండ్ డెఫినెట్లీ డెఫినెట్లీ అండి దీప్తి గారు. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అండ్ ప్రేక్షకులందరికీ కూడా మన టీవీ అండ్ టీవీ5 వాళ్ళకి కూడా చెప్తున్నాము, ఇది ఒక చాలా మంచి ప్లాట్ఫామ్. ఈ టాలెంట్ ని షోకేస్ చేసుకోవడానికి టీటీఏ వారు మనకు అందిస్తున్న ఒక సదవకాశాన్ని అందరూ వినియోగపరచుకోండి. అండ్ ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో దీప్తి గారు, ఇంకేమైనా మా ప్రేక్షకులకి మీరు చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్స్ టు మన టీవీ, TV5 ఫర్ టేకింగ్ ద కమిటీ వైజ్ ఇంటర్వ్యూస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్ ద టైమ్. మీ సపోర్ట్ మాకు మేము ఆర్గనైజేషన్ పెట్టినప్పటి నుంచి ఉంది. శ్రీధర్ చిల్లర గారు, ఆయన ఫర్ హెల్పింగ్ అస్ ఫర్ TTA ఫ్రమ్ పెట్టినప్పటి నుంచి 8 years నుంచి హీస్ బీన్ హెల్పింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ లావణ్య ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్. అండ్ థ్యాంక్స్ టు శరత్ అండ్ రాగిని. మీరు చాలా ప్రాపర్ గా డెలిగేట్ చేశారు టైం స్లాట్స్ అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టీవీ5 మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా
మంచి కంటెంట్ ఇస్తున్నారు. మీరు యుఎస్ లో జరిగే అన్ని ఈవెంట్స్ గురించి, యుఎస్ లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి అవన్నీ కూడా చాలా బాగా చూపిస్తున్నారండి. మా మమ్మీ వాళ్ళు కూడా అందరూ ఇండియాలో, వాళ్ళందరూ మా పేరెంట్స్ కూడా టీవీ 5 మన టీవీ చూసి దే వర్ లైక్ కనెక్ట్ అవుతారు అనమాట. ఏదన్నా ఇమిగ్రేషన్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఫస్ట్ వాళ్ళకే తెలిసిపోతుంది, వాళ్ళే కాల్ చేసి అరే టీవీ 5 లో చూసామని చెప్పి మాకు చెప్తూ ఉంటారు. సో మీరు మాకన్నా ఫాస్ట్ గా చూపించేస్తారు ఇండియాలో. సో మీ మీడియం చాలా బాగుంది, అండ్ ఆల్సో మంచి కంటెంట్ ఉంటుంది టీవీ 5 మన టీవీలో. సో ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ దట్ అండి. మన తెలంగాణలో మన తెలుగు మహాసభలు కానివ్వండి, తెలంగాణ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎనీథింగ్ యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు షోకేస్ టు ద మీడియా. సో ఐ ఆల్వేస్ అప్రిషియేట్ అండి ఫర్ ద ఫర్ యువర్ మీడియం టీవీ 5 మన టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ a రిక్వెస్ట్ అండ్ హెల్పింగ్ టీటీఏ ఫర్ ద కన్వెన్షన్ అండ్ ఎవ్రీథింగ్. తప్పకుండా అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్, అండ్ డెఫినెట్గా అది మా బాధ్యత. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి చక్కటి కార్యక్రమాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏదైనా ఒక మీడియాగా మేము ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ డెఫినెట్గా మీలాంటి అందరి వెల్ విషర్ సపోర్ట్ వల్లే మన టీవీ ఇంకా కొనసాగుతోంది. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ ఆ షో. ఐ నో ఇట్స్ అ వెరీ బిగ్ స్కెడ్యూల్. మీకు చాలా చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉన్నా డెఫినెట్గా టైం తీసుకొని వచ్చి మా ప్రేక్షకులతో ఇన్ని చక్క విషయాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ చూసారు కదా వ్యూవర్స్, సో మరి డోంట్ మిస్ టీటీఏ కన్వెన్షన్ అలాంగ్ విత్ ద షార్ట్ ఫిల్మ్స్ అండ్ రీల్స్ కాంటెస్ట్. దీప్తి గారు అండ్ ద టీమ్ ఇస్ వెయిటింగ్ విత్ ఎక్సైటింగ్ ప్రైజెస్. సో మళ్ళీ వచ్చే వారం ఇంకో కమిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ టు లావణ్య యాజ్ వెల్. మీరు మీడియాలో ఒక 4 years నుంచి మేము అన్ని అప్డేట్స్ చూస్తూనే ఉంటాము. మేము కూడా మీ ఇన్స్టాగ్రామర్ ఫ్యాన్స్, మిమ్మల్ని కూడా పిలుస్తున్నాము కాంటెస్ట్ కి. సో థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. అండ్ మీరు చిన్న పాపతో కూడా ఇంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారు. దట్స్ థ్యాంక్ రియలీ కమెండబుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు. సో చూసారు కదా ప్రేక్షకులు, మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఇంకో గెస్ట్తో కలుద్దాం. సెలవు.